వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బడా వ్యాపారవేత్త అదానికి మోడీ సర్కార్ మరోసారి అండగా నిలుస్తున్నది. ఇందుకు బంగ్లాదేశ్ లోని రాజకీయ అస్థిర పరిస్థితులను సైతం అదానికి అనుకూలంగా మార్చుతున్నది. బంగ్లాదేశ్ లో ఒప్పందం చేసుకున్న విద్యుత్ ను భారత్ లో విక్రయించడానికి అదాని పవర్ కు మోడీ సర్కార్ అనుమతించింది. ఈ మేరకు కేంద్రం విద్యుత్ ఎగుమతులపై మార్గదర్శకాలను సవరించింది. ఈ విషయాన్ని ఒక వార్తా సంస్థ నివేదించింది. అయితే బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం కారణంగా ఏర్పడే అంతరాయాల నుంచి అదాని పవర్ ను రక్షించడంలో ఈ చర్య సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2018లో మోడీ ప్రభుత్వం పొరుగు దేశానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేసే జనరేటర్లపై మార్గదర్శకాలను రూపొందించింది. జార్ఖండ్ లోని గొడ్డా జిల్లాలో అదాని పవర్ 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రస్తుతం అది ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్ ను మరొక దేశానికి సరఫరా చేయడానికి ఒప్పందం బాధ్యతను కలిగి ఉన్నది. ఈ సందర్భంలో అది బంగ్లాదేశ్ కు చేయాల్సి ఉన్నది. అయితే ఈ నెల 12న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన మెమో మార్గదర్శకాలను సవరించింది. పూర్తి లేదా పాక్షిక సామర్థ్య స్థిరమైన షెడ్యూల్ లేని సందర్భంలో భారత్ లో విద్యుత్ అమ్మకాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అటువంటి ఉత్పాదక స్టేషన్ ను భారతీయ గ్రిడ్ కు అనుసంధానించడానికి అనుమతించవచ్చని రాయిటర్స్ వివరించింది. చెల్లింపులు ఆలస్యమైతే భారతీయ గ్రిడ్ కు విద్యుత్ విక్రయించడానికి కూడా సవరణ అనుమతిస్తుంది. భారత్ లో మొత్తం విద్యుత్ లభ్యతను పెంచడానికి ఈ చర్య సహాయపడుతుందని అదాని గ్రూప్ తెలిపింది. మొత్తానికి బంగ్లాదేశ్ కు అదాని పవర్ విద్యుత్ ఎగుమతులు చాలా కాలంగా వివాదానికి కేంద్రంగా ఉన్నాయి. నిపుణులు దీనిని అధిక ధరల ఢాకా కొనుగోలు చేయవలసి ఉంటుందని వాదించారు. బంగ్లాదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు ఈ ఏర్పాటును విమర్శించాయి. ఇది అత్యంత అసమాన ఒప్పందమని అభివర్ణించాయి. 2017లో ఢాకాలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సంతకం చేసిన ఒప్పందం ప్రకారం అదాని గ్రూప్ సంస్థ బంగ్లాదేశ్ కు విద్యుత్ ను విక్రయిస్తోంది. ప్రధాని మోడీ బంగ్లాదేశ్ లో పర్యటించిన కొద్దిసేపటికే 2015 ఆగస్టులో అదాని గ్రూప్ ఢాకా మధ్య అవగాహన ఒప్పందం కుదరటం గమనార్హం. అదాని గ్రూప్ బంగ్లాదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన డీల్ లో మోడీ ప్రమేయం నేరుగా ఉన్నదా అని భారత్ లోని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి కూడా. అయితే ఈ ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు గతేడాది కంపెనీకి లేఖ రాసింది. కోరిన సవరణలపై అధికారిక ప్రకటన లేనప్పటికీ అధిక ధరలు వివాదాస్పదంగా ఉన్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.